శివా, గీటేం లేడికి బిడ్డా? హాస్పిటల్ కత్తయ్య, కాల్ వచ్చింది. పొద్దుగల పోవచ్చు గదయ్యా, గీ రాత్రి ఏంది చెప్పు? తప్పదత్తయ్య, వెళ్ళాలి. ఏం తప్పదో ఏందో, అయినా ప్రాణాలు కాపాడే పని. పొద్దున ఆగిపోడు కూడా మంచిది కాదు. ఏం చేస్తాం? గీ కావేరి గంగ కూడా బుక్స్ తెచ్చుకుంటామని బయటికి పోయిండ్రు, ఇంకా రాలేదు. నేను ఫోన్ చేస్తాను. వద్దులే శివా, నేను చేస్తది. నువ్వు హాస్పిటల్ పోవాలి కదా, నువ్వు బయలుదేరు. పోయింది దొంగ మొహంది. దొంగ మొహంది, నా చేతికి దొరకని చెప్తా. నీ కారు ముందేమైనా ఉందా? అమ్మ ఫోన్ చేస్తుంది, ఏమని చెప్పాలి? అమ్మా. కావేరి, యాడుండ్రు బిడ్డా, ఇంకా ఇంటికి రాలేదు? అమ్మా, వచ్చేస్తున్నామమ్మా. గంగా వాళ్ళ దోస్తులతోని ఏదో చదువు గురించి మాట్లాడుతుంది. నేనేంటో ఉన్నానమ్మా. సరే బిడ్డా, అయిపోగానే జల్ది వచ్చేయండ్రి. సరేనమ్మా. ఎక్కడికెళ్ళి సచ్చింది దొంగ మొహంది? లిఫ్ట్. మేడం చెప్పింది ఈఎంఐ అన్నా. ఎవరు మీరు? ప్రియా పంపించింది మిమ్మల్నేనా? ప్రియా మేడం పంపించింది మమ్మల్నే, నిన్ను ఏసేయడానికి. పారిపోతుందిరా, దాన్ని పట్టుకోరా. అన్నా, ఇప్పుడే ఫుల్గా మటన్ బిర్యానీ తినొచ్చావన్నా. దాన్ని పట్టుకుని మటాష్ చేయాలరా అంటే మటన్ బిర్యానీ తినొచ్చావేంట్రా? యథా పరిగెత్తో. ఎక్కడికి పోతావే? నన్నేం చేయొద్దు. రే భీమా, అన్నా కత్తిపో. అన్నా, కత్తికి తుప్పెట్టిందన్నా. తీరా. తుప్పు పడితే ఏంట్రా పేగు తెగడానికి? నన్నేం చేయొద్దు.
శివగారు, ఈ అమ్మాయి ఎవరు నన్ను పేరు పెట్టి పిలుస్తోంది? శివగారు నన్ను కాపాడండి. రేయ్ వెళ్ళిపో, లేకపోతే దీంతో పాటు నువ్వు కూడా చస్తావు. శివగారు నన్ను కాపాడండి. ప్రియా మీకు చేసిన మోసం గురించి చెప్పాలి. రేయ్ వెళ్ళు. రేయ్ ముందు వాడిని లేపేరా. రేయ్ వదులు, నన్ను వదులు. వదులు, వదులు. ఎవరండి మీరు? మీకు నేనెలా తెలుసు? నన్ను క్షమించండి. ఆ ప్రియ నన్ను వాడుకుని మీ జీవితాన్ని నాశనం చేసింది.